హాయ్ అండి, అందరికీ నమస్కారం. మానస వైబ్స్కి ఈరోజు వీడియో ఏంటంటే టమాటా చారు అండి. టమాటా చారు సాంబార్ లాగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ వీడియోలో. నేను ఎలా చేస్తాను, ముందుగా ఒక 4-5 టమాటాలు ఉడికించుకున్నానండి. ఉడికించుకున్నాక 2-3 చింతపండు రెక్కలు వేసుకున్న. ఇందులో చల్లగా అయినాక గ్రైండర్కి వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం సింపుల్గా అండి అర్జెంటుగా మనం పప్పు ఉడికించుకొని సాంబార్ చేసుకోవాలంటే లేట్ అవుతుంది కదా. టమాటాలు ఉంటే తొందరగా ఉడికించుకొని సాంబార్ లాగా వేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిద్దాం అనుకున్నా. ఇప్పుడు గ్రైండర్కి వేసుకుందాం. మొత్తం మనకు జ్యూస్ లాగా కావాలంటే మెత్తగా వేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను అండి. ఆయిల్ వేడయింది. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, ఒక 5-6 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సింపుల్గా అంటే ఈజీగా మనకు 2-3 టమాటాలు ఉంటే చాలు. పప్పు ఉడికించుకునే అవసరం లేకుంటుంది. పప్పు లేకున్నా సరే మనం ఇలా చేసుకోవచ్చు సాంబార్. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న మునక్కాయలండి, కడిగి పెట్టుకున్న ముందే. ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఆయిల్ మగ్గనివ్వాలండి. ఇవన్నీ కొంచెం ఆయిల్లో మగ్గినాక కొంచెం అల్లం పేస్ట్ అండి. ముందుగానే వేస్తే అల్లం పేస్ట్ కొంచెం అడగంటుతుంది. గిన్నె కొంచెం మగ్గినాక వేయాలి అల్లం పేస్ట్. ఇప్పుడు కొంచెం మగ్గినాక కారం వేసుకోవాలి. కారం కూడా కొంచెం నూనెలో మగ్గినాక కొంచెం వాటర్ వేసుకోవాలండి. మునక్కాయలు ఉడికే వరకు కొంచెం చూడండి. మునక్కాయలు ఉడికినాయి కదా. ఇప్పుడు మనం గ్రైండర్కి వేసుకున్న టమాటా రసం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి సరిపడా. ఇప్పుడు ఇందులోనే సాంబార్ పొడి అండి. ఇప్పుడు సాంబార్ మసులుతుంటే మనం 1 స్పూన్ శనగపిండి అండి. శనగపిండి తడుపుకొని పెట్టుకోవాలి. మసులుతుంటే వేయాలి. కొంచెం చిక్కదనం ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే ఏం అవసరం లేదు. కొంచెం మసలాలి. ఇప్పుడు బాగా పల్ల మసలే వరకు మసలించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా ఈజీగా అండి, మనకు పప్పుతో పని లేకుండా ఇలా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.